వెండితెర అవార్డు విన్నర్ ఈరోజు వారికి అందజేయడం జరుగుతుంది. సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. తర్వాత రమాదేవి గారు సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే, వెండితెర అవార్డు విన్నర్ ఏవిఎన్ రణధీర్ గారు. ఆశా భోసే ఎక్సలెన్స్ అవార్డు విన్నర్ రణధీర్ గారికి ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పింది నేను సాల్వా కప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఒక మంచి సహృదయుడు. రణధీర్ సాంస్కృతిక సంస్థలకి అన్నిటికీ తన సపోర్టివ్గా ఉంటూ చాలా కాలంగా ఒక 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ మధ్యన సినిమా ఫీల్డ్లో కూడా చాలా బిజీ అయ్యాడు తమ్ముడు రణధీర్. మీకు ఈ అవార్డు ఈ మధ్యనే కాదండి, చాలా పాతదే సినిమా జయం మూవీతో అరంగేట్రం చేశాడు. ఈ మధ్య టీవీలో కూడా వచ్చింది. ఆ మూవీ చూసుంటే దాంట్లో విలన్తో పాటు ఉండి పక్కన బరిసి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు క్యాండిడేట్. సో మూవీ యాక్టర్, సింగర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఫౌండర్ ఆఫ్ ఆర్ఎస్ మంజువాణి ఈవెంట్స్, అన్నీ కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్ రణధీర్. వారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు నేను సాల్వా కప్పుతాను. మనకు సన్మానించడం అంటే సాల్వాలు మెమెంటోలు చాలా ఇస్తారు. ఒక 2 మంచి మాటలు చెప్తే జీవితాంతం గుర్తుంటుంది కాబట్టి ఆ మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చెప్పలేదు, ఎందుకంటే వెంకట్రావు గారితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. నా గురించి చెప్పలేదు, రణధీర్ గురించే చెప్పారంటే రణధీర్ అది అర్థం చేసుకోవాలి. ఓకే, గ్రేట్. ప్రసన్న ఆరోహి ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఈరోజు ఇస్తున్న ఈ ఎక్సలెన్స్ వివిధ రంగాల్లో ఎంతో ఉన్నతిని సాధించిన వ్యక్తులందరికీ ఎక్సలెన్స్ అవార్డ్ ఆయా రంగాలకు సంబంధించి ఇస్తూ ఉన్నారు. అండ్ వీ విష్ యూ ఆల్ ద అవార్డ్ విన్నర్స్ ఎ వెరీ ఈ అవార్డు నాకు ఇష్టమైన, అందరికీ సహాయంగా ఉండి వెనకుండి నిలబడి నేనున్నానని చెప్పేసి అందరికీ ధైర్యాన్ని తెచ్చే మా అన్నగారి చేతుల మీదుగా తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫోటోని నేను ఫ్రేమ్ కట్టించుకుని మా అన్నయ్య గుర్తుగా పెట్టుకోవాలనే కోరిక నాకుంది. థ్యాంక్ యూ అన్నయ్య, మీ చేత సన్మానించబడటం. ప్రసన్నక్క గారు నన్ను గుర్తించి ఈ అవార్డుని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా సింప్సన్ గారు నా గురించి అంతా నేను చేసిన సినిమాల గురించి ఒకసారి గుర్తు చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. జూనిపూడి ఫౌండేషన్ చైర్మన్ అయిన చిన్ను జూనిపూడి కూడా ఈ స్టేజ్ని నాతో పంచుకోవటం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉందని కోరుకుంటూ, సార్ గారితో కూడా వేదికని పంచుకోవటం నాకు చాలా సంతోషం. మా బావమర్ది చాలా సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.